నీట్ లీకేజీలను అడ్డుకునేందుకు కేంద్రం తెచ్చిన చట్టం ఏంటి? నీట్ రీ ఎగ్జామ్ కు భారీగా విద్యార్థులు ఎందుకు డుమ్మా కొట్టారు? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతుంది. పరీక్ష రద్దు చేసి 24 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తుందా, లేదంటే కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగిస్తుందా? వాచ్ ది స్టోరీ. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి ఎన్టీఏ రీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ పరీక్షను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ క్రమంలో పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు డుమ్మా కొట్టారు. మొత్తం 1563 మందికి గాను కేవలం 813 మంది హాజరు కాగా 750 మంది డుమ్మా కొట్టారు. దీంతో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. చండీగఢ్ లో 2 అభ్యర్థుల పరీక్ష రాసేందుకు అర్హత సాధించినా వీరిద్దరూ పరీక్షకు హాజరు కాలేదు. ఛత్తీస్గఢ్ లో 602 మంది పరీక్ష రాసేందుకు అర్హత సాధించగా వారిలో 291 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే 311 మంది గైర్హాజరయ్యారు. ఇదే విధంగా హర్యానాలో 494 మంది అభ్యర్థుల్లో 287 మంది పరీక్షకు హాజరయ్యారు. 2007 మంది డుమ్మా కొట్టారు. మేఘాలయలో 464 మందికి పరీక్ష రాసేందుకు అర్హత ఉండగా వీరిలో 230 మంది డుమ్మా కొట్టారు. 234 మంది అంటే 50.43% మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గుజరాత్ లో ఒకే ఒక అభ్యర్థి పరీక్షకు అర్హత సాధించగా ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఏడాది మే 5వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం ఆలస్యంగా అందించడంతో వారందరికీ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇచ్చింది. దీనిపై చెలరేగిన వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో మొత్తం 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో వీరందరికీ ఆదివారం పరీక్ష జరపగా కేవలం 52% మంది మాత్రమే హాజరయ్యారు. మరోవైపు ఎన్నడూ లేనిది ఈ ఏడాది జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో ఏకంగా 67 మందికి టాప్ ర్యాంకులు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో పాటు వివిధ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను పదవి నుంచి తొలగించి అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఎన్టీఏ పనితీరును సమీక్షించడానికి 7 సభ్యుల ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. అక్రమాలకు సంబంధించి సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇప్పటికే పేపర్ లీకేజీలకు సంబంధించి పలువురు విద్యార్థులు పరీక్షకు ముందు రోజు రాత్రి తమకు ఆన్సర్లతో కూడిన ప్రశ్నాపత్రం అందినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. దేశంలో వరుస పేపర్ లీకులతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. పేపర్ లీకేజీలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసినా నేరంగా పరిగణిస్తారు. బాధ్యులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి వరకు జరిమానా విధించే వీలుంది.